నేను మీ వేముల సదానందం నేత న్యూయార్క్ నుండి. న్యూయార్క్ నగరం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీనిని మెట్రోపాలిటన్ ప్రాంతం అంటారు. 1970 సంవత్సరం వరకు ప్రపంచంలోని అతిపెద్ద నగర ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతూ వచ్చింది. జార్జ్ వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రథమ రాజధానిగా వర్ధిల్లినది. ఓ శతాబ్దం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఆర్థిక కేంద్రంగా వెలుగొందుతుంది. న్యూయార్క్ నగరం భూగోళ నగరంగాను ఆల్ఫా వరల్డ్ సిటీగాను పరిగణించబడుతున్నది. దీనికి కారణాలు మీడియా, రాజకీయాలు, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు, ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకు కేంద్రంగాను ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రంగాను ఉంది. 1724వ సంవత్సరమునకు ముందు యూరోపియన్ల రాకకు పూర్వము ఇక్కడ 5,000 మంది లెనెప్ అనే అమెరికన్ పూర్వీకులు ఇక్కడ నివసిస్తుండేవారు. ఫ్రెంచ్ ప్రభుత్వం తరపున పనిచేసే ఇటాలియన్ పర్యాటకుడు డచ్ ఫర్ ట్రేడింగ్ పేరుతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇక్కడ యూరోపియన్ ఒప్పందానికి నాంది అయింది. 1614 తర్వాత మాన్హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలుస్తూ వచ్చారు. 1926లో లెనెపులా నుండి మాన్హట్టన్ ద్వీపాన్ని 60 డచ్ బంగారు నాణాలకు డచ్ కాలనీ డైరెక్టర్ జనరల్ పీటర్ మైన్యూట్ కొనుగోలు చేశాడు. కానీ ధర విషయము సరి అయిన నిర్ధారణ జరగలేదు. 24 అమెరికన్ డాలర్ల విలువ కలిగిన గాజు పూసలు చెల్లించినట్లు మరొక వాదన కూడా ఉంది. 1664లో ఈ ప్రదేశం ఆంగ్లేయులచే ఆక్రమించబడి యార్క్ అల్బేనీల ఆంగ్లేయ రాజ ప్రతినిధి పేరుతో న్యూయార్క్ పిలువబడుతుంది.